కారణోదకశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు, సర్వాంతర్యామిగా సర్వవ్యాపకుడిగా అనంతకోటి బ్రహ్మాండాలలో విరాజిల్లుతున్నాను. అనంత బ్రహ్మాండ రహస్యంలో కారణోదకశాయి విష్ణు ఎవరు? గర్భోదకశాయి విష్ణు ఎవరు? క్షీరోదకశాయి విష్ణువు ఎవరు? ఈ విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? గెలాక్సీలు ఎలా పుట్టాయి? జీవుల్లో చైతన్యం ఎవరిది? ధర్మం క్షీణించినప్పుడు అవతారాలు ఎందుకు అవతరిస్తాయి? ఈ ప్రశ్నలకు సనాతన వైదిక ధర్మం ఇచ్చిన సమాధానం అత్యంత గంభీరమైనది, అత్యంత విశాలమైనది, అత్యంత ఆధ్యాత్మికమైనది. ఇది కేవలం ఒక మత కథ కాదు, ఇది అనంత బ్రహ్మాండాల కాస్మిక్ విజన్. సనాతన వైదిక తత్వం ప్రకారం పరమాత్ముడు ఒకే రూపంలో ఉండడు. అతడు అనంత చైతన్య సముద్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ పరబ్రహ్మ తత్వం విశ్వ నిర్వహణ కోసం 3 ప్రధాన విష్ణు స్వరూపాలుగా వ్యక్తమవుతుందని వైష్ణవ సంప్రదాయం వివరిస్తుంది. మొదటి విస్తరణ కారణోదకశాయి విష్ణు. సృష్టికి ముందు కాలం లేదు, స్థలం లేదు, గెలాక్సీలు లేవు, గ్రహాలు లేవు. అంతటా పరమ నిశ్శబ్దం మాత్రమే. ఆ అనంత కారణ జలాలపై యోగ నిద్రలో విరాజిల్లుతున్నాడు మహావిష్ణువు, కారణోదకశాయి విష్ణు. ఆయన శ్వాసతోనే అనంతకోటి బ్రహ్మాండ బీజాలు ఉద్భవిస్తాయి. ఆయనలోని విశ్వాలు పుడతాయి, ఆయనలోని లయమవుతాయి. రెండవ విస్తరణ గర్భోదకశాయి విష్ణు. తర్వాత ఆ పరమ చైతన్యం ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశిస్తుంది. అది గర్భోదకశాయి విష్ణు స్వరూపం. అనంత బ్రహ్మాండ గర్భంలో దివ్య జలాలపై శేషతల్పంపై శయనిస్తున్నాడాయన. ఆయన నాభి నుంచి ఒక దివ్య కమలం వికసిస్తుంది. ఆ కమలంపై జన్మిస్తాడు చతుర్ముఖ బ్రహ్మ. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది సృష్టి. లోకాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, జీవజాతులు అన్నీ నియమబద్ధ కాస్మిక్ క్రమంలో విస్తరిస్తాయి. మూడవ విస్తరణ క్షీరోదకశాయి విష్ణు. ఇప్పుడు వస్తోంది అత్యంత గంభీరమైన తత్వం. క్షీరోదకశాయి విష్ణు. ఇతడు కేవలం విశ్వంలో మాత్రమే ఉండడు, ప్రతి జీవిలో ఉంటాడు. ప్రతి హృదయంలో, ప్రతి శ్వాసలో, ప్రతి చైతన్యంలో అంతర్యామిగా నివసిస్తాడు. క్షీరసాగరంలో శేషునిపై శయనిస్తున్న ఈ దివ్య స్వరూపం నుంచే అవతారాలు ఆవిర్భవిస్తాయని వైదిక తత్వం చెబుతుంది. ధర్మం క్షీణించినప్పుడు ఓం శ్రీరాముడిగా, ఓం శ్రీకృష్ణుడిగా, ఓం నరసింహుడిగా, ఓం వామనుడిగా అవతరిస్తాడు. ఇది కేవలం పురాణ గాథ కాదు, ఇదొక విశ్వతత్వ రూపకం. కారణోదకశాయి విష్ణు విశ్వాలకు మూల కారణం. గర్భోదకశాయి విష్ణు బ్రహ్మాండ నిర్మాణ చైతన్యం. క్షీరోదకశాయి విష్ణు జీవుల అంతర్యామి. అంటే పరమాత్ముడు విశ్వానికి బయట మాత్రమే కాదు, విశ్వంలో మాత్రమే కాదు, మీ హృదయంలో కూడా ఉన్నాడని తెలిపే మహత్తర ఆధ్యాత్మిక దృష్టి ఇది. సనాతన ధర్మం ప్రకారం సృష్టి ఒకసారి జరిగి ముగిసిపోయేది కాదు. సృష్టి, స్థితి, లయ, మళ్లీ పునః సృష్టి, ఇలా అనంత కాలచక్రంలో బ్రహ్మాండాలు ఉద్భవిస్తూ లయమవుతుంటాయి. ఆదిమధ్యాంత రహితమైన పరబ్రహ్మతత్వాన్ని అనంత బ్రహ్మాండాల రూపంలో దర్శించిన మహర్షుల దివ్య దృష్టి, అది సనాతన వైదిక కాస్మాలజీ. గ్యాలక్సీల చలనం నుంచి మన హృదయ స్పందన వరకు అన్నింటిలోనూ ఒకే పరమ చైతన్యం ప్రవహిస్తోందని తెలిపి ఈ మహత్తర తత్వం నేటికి కోట్లాది మందిని ఆధ్యాత్మికంగా ఆకర్షిస్తోంది. ఇది కథ కాదు, ఇది కేవలం మతం కాదు, ఇది అనంతాన్ని దర్శించిన ఋషుల కాస్మిక్ విజన్. ఓం నమో నారాయణాయ.